అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అశోక్ గారితో కూడా రాజకీయాలు పట్టుకున్నాం. అశోక్ గారి మంత్రిగా ఏ మంత్రిగా పనిచేసాం. మా అనుభవాలు మరి ఈరోజు మహనీయుల వారికి పుస్తకాల కాలంలో ఈ ముందు పాల్గొనేది తెలుసుకోవడం నిజంగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అభినవ ధనాకముడు తన సర్వ సంపదను బుద్ధి కోసం, సమాజ క్షేమం కోసం దారపోసినటువంటి వ్యక్తి ఇది సామాన్య విషయం కాదు. దాని ఇంకా పెద్దలు మాట్లాడుతూ దాని గురించి మాట్లాడే గుర్తు రాస్తుంది. అతనికి కేవలం చిన్న వయసులో ఈ పోరాటం దానం చేశారు. దేనికోసం? పబ్లిసిటీ కోసం కాదు, రాజకీయం కోసం కాదు, మన పిల్లల చదువు కోసం, రాబోయే తరం వారి చదువు కోసం. అతను ఈ రోజు మనం డబ్బులైపోయినా అతను చేసినటువంటి కార్యక్రమాలు ఇవాళ మనం మాట్లాడుతున్నామంటే ఇక్కడ ఉన్న నమ్మకాలను చూసుకోవాల్సింది. ఈ తరం వారు, రాబోయే తరం వారికి, ఈ సమాజానికి ఈ రాజుగా చేసిన కార్యక్రమాలు తప్పవలసిన అవసరం తీసుకోవాల్సిన అవసరం చెప్పి నేనైతే భావిస్తున్నాను. అంతేకాకుండా ఈవిడి రాజుగారు రాజుల వైభవాన్ని విడిచి సామాన్యవాదిగా సామాన్య ప్రజల సంక్షేమం కొరకు రాజకీయ ప్రవేశం చేసిన ఘటన. రాజకీయాల్లో రావాలి, రావాల్సిన అవసరం లేదు. అది రావదాసి త్యాగం చేయకుండా రావాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో కూడా వచ్చి ఇక్కడ చూస్తే మీరు సమాజాన్ని జరగడం, అలాగే 14 దేవాలయాలకు వలస ప్రాంతం ధర్మకారం. ఒక భక్త దైవ కార్యక్రమం 1958 సంవత్సరంలో మానస సంస్థ స్థాపించారు. 34 సంవత్సరాల వయసులో వారి ఆస్తిని నివసించే ఈ కోటని విద్యార్థుల కోసం దానం చేసేది మానవతావాది మహోన్నత వ్యక్తిని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పక తప్పదు. ఈ దేశంలో ఎంతమంది ఉన్నారండి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి? అంతేకాకుండా వారు రాజకీయాలు వచ్చిన తర్వాత విషయం కామించాలి. అది కూడా తరానికి తెలియవచ్చు, ఈ తరం వారికి తెలియవచ్చు, కానీ చెప్పవలసిన బాధ్యత మనకి ఉంది కదా. అతను 4 సార్లు ఎంపీగా పోగొట్టారు. గెలిచారు 4 సార్లు గెలిచారు. ఆయన చేసినట్టే 2 సార్లు ఇండిపెండెంట్ గెలిచారు. ఎంపీగా ఇండిపెండెంట్ గెలవంటే చిన్న విషయం కాదు. 2 టైమ్స్ గెలిచారు అంటే ప్రజా అభిమానం ఏ విధంలో ఉంది మనందరూ కూడా రాకపోతే తెలుసుకున్నాం. ఈ తెలుసుకున్న విషయాన్ని బాగా చదవాల్సిన అవసరం ఉంది. 1957 సంవత్సరంలో 5,50,000 రూపాయలు పెట్టి బ్యాలెన్స్ని భూమి పర్చేజ్ చేసి బ్యాంకు ఇచ్చేటట్టు ఆ రోజు ఆ బ్యాంకు ఈ రోజు ఆ బ్యాంక్ కాస్ట్ ఎన్ని కోట్లు అటువంటి కార్యక్రమాన్ని అందించి ఈ సైనిక్ స్కూల్ అంటే భారతదేశంలో కొన్ని సైనిక్ స్కూల్ ఉన్నాయి. దాంట్లో సైనిక్ స్కూల్ మన స్కూల్ గోల్గోడలో ఇది మన అందరికీ గర్వకారం కదండి. ఎక్కడుంది సైనిక్ స్కూల్? ఆ రోజు నాకు తెలియదని 30-40 ఇచ్చుంటారు భారతదేశంలో. దాంట్లో ఒక సైనిక్ స్కూల్ కోరుకోవడం సంబంధించి ఇది మా అందరికీ గర్వం. మా పిల్లలు ఎంతమంది చదువుకున్నారు ఈరోజు ఆ సైనిక్ స్కూల్లో? ఎంతమంది ఉన్నత స్థాయికి వెళ్ళారు? ఇటువంటి త్యాగాలు చేయాలంటే అందరికీ రాదు.
పుణ్య పురుషుడికే ఆలోచన వస్తాయి. అటువంటి పుణ్య పురుషుల్లో అలాగే ఇంకో విషయం, చరిత్ర చదివితే తప్ప తెలుసుకునే పరిస్థితి ఎవరికి కూడా ఉండదు. అయినా సరే ఈ మధ్యకాలంలో ఎప్పుడు అశోక్ గజపతిరాజు గారు కలిసిన వాళ్ళ చరిత్ర గురించి కొంత సమయం అడిగి తెలుసుకునే అలవాటు ఉంది. ఈరోజు పివిజి రాజు గారు అలక్నారాయణ గజపతి గారికి, విద్యావతి గారికి 1924లో పుట్టారు. 100 సంవత్సరాలు అయింది. ఈరోజు చాలా మంది చిన్న అవకాశం వచ్చిన, చిన్న అధికారం వచ్చిన, చిన్న ఆదాయం వచ్చిన ఏ విధంగా మనం ఉంటున్నామో ఒకసారి గమనంలోకి తీసుకోవాలి. కానీ పివిజి రాజు గారు ఆ రోజుల్లోనే అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. విద్యాభ్యాసం చేయడమే కాదు, విద్యని ఒక ప్రాధాన్యత అంశంగా తీసుకొని సమాజం బాగుపడాలంటే ప్రతి ఒక్కరు కూడా వారి కాళ్ళపైన వారు నిలబడాలంటే ప్రధానమైనటువంటిది విద్యని చెప్పి ఆ రోజే ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ని విద్యకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యక్తి పివిజి రాజు గారు అని చెప్పి నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఏ ఒక్కరిని అడిగినా సరే అందులో కొంతమంది మానసాస్ విద్యా సంస్థలో నేను చదువుకున్నాను, విజయనగరంలో చదువుకున్నానని ప్రతి ఒక్కరు చెప్తుంటే ఎంతో గర్వంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు 108 దేవాలయాలకి వంశ పారంపర్య ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నటువంటి ఏకైక కుటుంబం ఈ దేశంలో, ప్రపంచంలో పివిజి రాజు గారి కుటుంబం అని గర్వపడి చెప్పగలుగుతున్నాను. ఇది చాలా గొప్ప విషయమని మా రాజుగారికి నేను చెప్తే ఇదే నా పంపం వచ్చింది. ఒకే ఆలయం అయితే ఒకేసారి సస్పెండ్ చేసి ఒకే స్టేట్ తెచ్చుకునే వారిని గత 5 సంవత్సరాలు 108 సార్లు సస్పెండ్ చేశారు. 108 సార్లు కోర్టుకు వెళ్ళి స్టేట్ తెచ్చుకొని నడిపించవలసిన పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా రాజుగారు చెప్తుంటే కొంత బాధ, ఆవేదన కూడా కలుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడే పెద్దలు మా స్పీకర్ గారు చెప్పారు, ఎవరికి రాదు ఆలోచన. పక్కనే కోరుకొండ ఉంది. 1961-62వ సంవత్సరంలో కోరుకొండలో ఒక ప్యాలెస్ తీసుకొని 1000 ఎకరాలు కేంద్ర ప్రభుత్వానికి దారాదత్తం చేసి ఇక్కడ సైనిక పాఠశాలను ఏర్పాటు చేసినటువంటి ఘనత పివిజి రాజు గారి కుటుంబానికే దక్కుతుంది. ఈ దేశం చాలా పెద్దది. ఈ దేశంలో 27 సైనిక పాఠశాలలు ఉంటే అందులో ఒకటి వెనుకబడినటువంటి విజయనగరం జిల్లాలో ఉందంటే ఇది గర్వపడాలి, ఇది పివిజి రాజు గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా సరే పివిజి రాజు గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా, ఆయన యొక్క ఆదర్శాలకు అనుగుణంగా చాలా మంది తండ్రులు, తాతల యొక్క ఆశయాలు పక్కన పెడతారు. నేను గర్వపడుతున్నాను. పివిజి రాజు గారి ఆశయాలకి ఏ మాత్రం చిన్న విఘాతం కలగకుండా, ఆయన స్థాయిలో లేకపోయినా సరే ఆయన పేరుకు ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేకుండా ముందుకు నడిపిస్తున్నటువంటి అశోక్ గజపతిరాజు గారిని మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఈ రోజు నేను చూస్తున్నాను, చాలా ఆనందంగా ఉంది. 3 జిల్లాల తాలూకా నాయకుల్ని, 3 జిల్లా తాలూకా ప్రజాప్రతినిధుల్ని ఒక స్థాయి, ఒక వేదిక మీదకి తీసుకొని రాగలిగినటువంటి శక్తి ఈ 3 జిల్లాల్లో కేవలం పోసపాటి అశోక్ గజపతిరాజు గారికి ఉందని మరొకసారి ఈ సందర్భంగా నిరూపించుకున్నారు. ఆ గౌరవం ఎల్లప్పుడూ కూడా ఈ 3 ప్రాంతాల తాలూకా నాయకులు కానీ, ప్రజలు కానీ ఎల్లప్పుడూ ఉంచుతారన్న దానికి కూడా ఈ కార్యక్రమం ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ.
ఎందుకు చెప్తున్నానంటే ఎంత వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుందంటే అది కేవలం ముఖ్యంగా అశోక్ గజపతిరాజు గారి దానికి మూల కారణం అని కూడా తెలియజేసుకుంటున్నాను. ఆయన స్వయంగా ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ చేసి ఈ యొక్క కార్యక్రమం తాలూకా ఉద్దేశాన్ని కూడా ఆయన తెలియజేసిన తర్వాత అందరూ కూడా ఎంత చక్కగా ఈ యొక్క కార్యక్రమానికి తెలియజేయడం జరిగింది. మరి ముఖ్యంగా పివిజి రాజు గారి గురించి చెప్పాలంటే ఈ రోజు అందరూ కూడా చాలా మంది ఆశ్చర్యపోవచ్చు, అలాంటి రాజుగారు ఈ రోజుల్లో ఉన్నారా, అప్పుడు ఆ రాజుగారి తాలూకా వ్యక్తిత్వం అలా ఉంటుందా అని. కానీ నేను మాత్రం ఎక్కడ ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే నాకు అశోక్ గజపతి రాజు గారితో పరిచయం ఉంది కాబట్టి ది యాపిల్ డజంట్ ఫాల్ ఫార్ ఫ్రమ్ ద ట్రీ అని అంటారు. ఆ రకంగా అశోక్ గజపతి రాజు గారికి తెలిస్తే మనందరికీ కూడా ఆశ్చర్యపడాల్సింది ఏంటంటే ఈ రోజుల్లో కూడా రాజు ఈ రకంగా ఉంటారని మనం అందరం కూడా ఆశ్చర్యపోతాం. కోటల్లో నేను కూడా పార్లమెంట్ సభ్యుడిగా సుమారు 10 సంవత్సరాలు నా తాలూకా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పటికీ కూడా పార్లమెంటులో అనేక మంది రాయల్ ఫ్యామిలీస్ నుంచి పార్లమెంట్ సభ్యులుగా ఇప్పటికీ కూడా ఉన్నారు. ఎవరికి కలిసినా సరే చాలా గొప్పగా మా ప్రాంతానికి రండి, మా తాలూకా రాయల్ హిస్టరీని మీరు చూడండి, మా కోటని మీరు చూడండి, ఎంత చక్కగా ఉంటుందో మీరు ఒక్కసారి వచ్చి సందర్శించండి అని చెప్పి చాలా మంది రాజులందరూ కూడా ఇప్పటికీ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా పిలుస్తూ ఉంటారు, పలకరిస్తూ ఉంటారు, వాళ్ళ చరిత్ర గురించి చెప్తారు, వాళ్ళ కోట గురించి ముఖ్యంగా చెప్తారు. ఇప్పుడు కూడా మా కోటలో మేము ఉంటున్నాం, ఎంతో గొప్ప కోట, ఎప్పుడో ఎన్నో యుద్ధాలు జరిగినటువంటి కోట అని చెప్పి చాలా మంది పార్లమెంట్ సభ్యులు ఇప్పుడు కూడా నాతో మాట్లాడుతూ ఉంటారు. కానీ నేను గొప్పగా చెప్పుకుంటున్నాను, ఈరోజు పోసపాటి అశోక్ గజపతిరాజు గారు, పివిజి రాజు గారు, ఆయన ఉన్నటువంటి కోట కూడా విద్య కోసం దానం చేసి గెస్ట్ హౌస్ లో ఆ రోజు వచ్చినటువంటి వాళ్ళ ఇంటిలో ఈ రోజు వాళ్ళు ఉంటున్నారు అంటే ఎంతమంది మహారాజులు దేశంలో ఉన్నా సరే మా పోసపాటి అశోక్ గజపతిరాజు గారు కానీ పోసపాటి కుటుంబానికి కానీ ఏ ఒక్కరు సాటి లేరనేది కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఆ రోజుల్లో ఆ రకంగా దానం చేయడం అంటే ఎందుకనంటే అప్పుడు ఇప్పటిలాగా ఇప్పుడు అనుకోవచ్చు, ఇప్పుడు ప్రతి దానం వెనక ఒక సోషల్ మీడియా పోస్ట్ ఉంటుంది, ఒక రీల్ ఉంటుంది, ఒక ఇందులో మన పేపర్లో అద్భుతమైనటువంటి అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి, చక్కనైనటువంటి కార్యక్రమాలు చేస్తాం. రూపాయి దానం అయినా, 100 రూపాయలైనా, 1,00,000 కోట్ల రూపాయలైనా సరే అది దానం చేసిన వాటితో పాటు 10 మందికి సమాజంలో కూడా ఎలా చేయాలని తెలియజేయాలని ప్రయత్నం చేస్తాం. కానీ ఆ రోజుల్లో నిరాడంబరమైనటువంటి జీవితం కొనసాగిస్తూ ఆస్తుల్లో ఏంటి మనసు ఉండాలి, 10 మందికి సేవ చేయాలని వేల ఎకరాలు దానం చేసినటువంటి ఆ రోజుల్లో ఆ మహానుభావుడు ఆ రకంగా చేశాడనంటే నిజంగా ఈ ప్రాంతంలో పుట్టినందుకు మనం అందరం కూడా ఎంతో గర్వపడాలని కూడా తెలియజేస్తున్నాను. 3 జిల్లాల్లో కూడా ఎక్కడైనా ఎక్కడండి మాన్సాస్ ట్రస్ట్ ద్వారా లబ్ధి పొందినటువంటి కుటుంబం దగ్గరగా దూరంగా సరే ఏ కుటుంబంలో రిలేషన్స్ తీసుకున్నా సరే మాన్సాస్ ట్రస్ట్ ద్వారా లబ్ధి పొందినటువంటి కుటుంబం ఈ 3 జిల్లాల్లో ఎక్కడా కూడా మనకు దొరకదు. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక గత 3 తరాల్లో ఏదో ఒక తరంలో మాన్సాస్ ట్రస్ట్ ద్వారా ఎడ్యుకేషన్ ద్వారా లబ్ధి పొందినటువంటి కుటుంబాలు కొన్ని లక్షలు మన ప్రాంతంలో ఉన్నాయి. అటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ఉపాధి కల్పించే విధంగా, ఒక అవకాశం కల్పించే విధంగా, లబ్ధి చేకూర్చే విధంగా దూరదృష్టితో ఆస్తులన్నీ కూడా దారాదత్తం చేసి విద్య కోసం అంత పెద్దపీట వేసినటువంటి పివిజి మహారాజు గారికి మరొకసారి ఈ వేదిక ద్వారా స్మరించుకుంటూ మరి ఆయన ఆత్మ శాంతించాలని కూడా ఈ 100వ జయంతి ఉత్సవాల సందర్భంగా హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. మనం అందరం కూడా స్ఫూర్తిగా పొందేటటువంటి కార్యక్రమాలు ఆయన చూస్తే విద్యావేత్తగా నిజంగా తల్లి తాలూకా రుణం తీసుకున్నాడేమో, అంత పెద్ద ఎత్తున విద్యా సంస్థలు కట్టడానికి విద్యావతి ఆయన మాతృమూర్తి తాలూకా పేరు విద్యావతి. మరి తల్లి తాలూకా రుణం తీర్చుకోవాలన్నటువంటి ఆలోచన కలిగిందేమో, విద్యకి పెద్దపీట వేసి అన్ని ఎకరాలు ఆయన దారాదత్తం చేయడం జరిగింది. అలాగే క్రీడారంగంలో చూసుకున్నా, లేకపోతే ధర్మాదాయ మనకున్నటువంటి ఆలయాల తాలూకా అభివృద్ధిగా చూసుకున్నా, వాళ్ళ పరిరక్షణ చూసుకున్నా, ఇలా ఏ కార్యక్రమం తలపెట్టినా సరే ప్రజలని సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఎంతో నిరాడంబరమైనటువంటి జీవితం. కొన్ని సందర్భాల్లో అయితే ముఖ్యంగా నేనైతే అశోక్ గారు చాలా దగ్గరగా మొట్టమొదటిగా నేను పార్లమెంట్ సభ్యుడిగా అయినప్పుడు ఆయనే అప్పులు చేసుకుని ఆయన సొంత బిడ్డల, ఎందుకంటే ఆయనకి నాన్నగారు ఎర్రనాయుడు గారితో ఉన్నటువంటి అభినవ సంబంధం అది. ఆ రోజుల్లో ఢిల్లీలో కొత్తగా పార్లమెంట్ సభ్యుడిగా అయితే నేను ఏ శాఖకైతే ఈ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నానో ఆ రోజు ఆ శాఖ కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి.
అంటే ఆ రోజుల్లో కేంద్ర మంత్రిగా ఉంటే, నేను సాధారణ పార్లమెంట్ సభ్యుడిగా ఉంటే, నేనే ఆయన తాలూకా వ్యవహార శైలి చూసుకొని చాలా సందర్భాల్లో నేను సిగ్గుపడి నేర్చుకున్నటువంటివి కూడా ఉన్నాయి. ఆయన ఆ రోజు కేంద్ర మంత్రిగా ఇదే విమానయాన శాఖకు కేంద్ర మంత్రిగా పనిచేస్తే ఎయిర్పోర్ట్ కి కూడా గంట సేపు ముందొచ్చేవారు. ఈ రోజు మంత్రిగా ఉంటే బెనిఫిట్స్ ఏముంటాయి ఈ రోజు నేను అనుభవిస్తున్నాను. నేను కేంద్ర మంత్రిగా విమానయాన శాఖకి, కానీ ఆయన కేంద్ర మంత్రిగా ఉంటే అదే ఫ్లైట్ లో ఢిల్లీ నుంచి వైజాగ్ మేము పార్లమెంట్ అయిపోతే ఇద్దరం కూడా బయలుదేరే వాళ్ళం. నేను అరగంట ముందు నేను ఎయిర్పోర్ట్కి వస్తే గంట ముందు సామాన్యమైనటువంటి ప్యాసింజర్ ఏ రకంగా రావాలో ఆ రకంగా ఆయన ముందొచ్చి అక్కడ కూర్చొని ప్రతి ఒక్కరిలానే వెయిట్ చేసేవాడు. కేంద్ర మంత్రిగా ఉన్నా సరే ఆయన పద్ధతులను కానీ ఆయన క్యారెక్టర్ని కానీ ఎక్కడ కూడా మార్చుకోకుండా పనిచేసినటువంటి వ్యక్తి. నిజంగా ఆయన చూస్తే నిరంతరం స్ఫూర్తి పొందుతూ ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆ వ్యక్తి నిర్మించినటువంటి కాలేజీలో నేను కూడా చదువుతున్నానని ఎంతో ఆనందంగా ఎప్పుడూ నేను చెప్పుకుంటూ ఉంటాను. ముఖ్యంగా 108 దేవాలయాలని ధర్మకర్తగా ఉండి ఆ దేవాలయాల్లో ఎస్టీ ఎస్సీని ప్రవేశించినటువంటి ఆ మహానుభావుడి గురించి ఏం చెప్తే నిజంగా మా అందరికీ పుణ్యం వస్తుందో ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే దేవాలయానికి ప్రవేశం ఆ రోజుల్లోనే ఆ మహాచక్రవర్తి గారు ఇప్పించారు. అలాంటి చక్రవర్తి గారి తరపున అశోక్ చక్రవర్తి గారి గురించి ఆయన తక్కువ. ఎప్పుడు కూడా దేవాలయాల్లో అందరూ ప్రవేశం చేయాలి, అందరూ కలిసి వెళ్ళాలి అని 108 దేవాలయాలను ధర్మకర్తగా ఉండి ఎంతో మందికి దాన ధర్మాలు చేసినటువంటి గొప్ప వంశం గురించి మేము ఎంత చెప్పినా తక్కువ. ఒక పక్క విజయనగరంలో విద్యానగరంగా అందరూ చదువుకోవాలి అని ఎన్నో విద్యా సంస్థలు నిర్మించి, అలాంటి విద్యా సంస్థల్లో ఈ 3 జిల్లాల్లోనే కాదు చాలా మంది వచ్చి చదువుకునే విధంగా లా కాలేజ్ కానీ, ఇది ఉమెన్స్ కాలేజ్, ఈ కాలేజీలోనే ఇక్కడే మేము చదువుతున్నాం. అలాగే అకాడమిక్స్ కాలేజ్ కానీ, స్కూల్స్ కానీ అన్నీ కూడా ఉన్నాయి. ఇంకొక పక్క సైనికులుగా కూడా ఉండాలని సైన్స్ స్కూల్ కూడా ఏర్పాటు చేయడం ఆ మహానుభావుడు తాలూకా గొప్ప త్యాగానికి కూడా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు ఈ మహోన్నతమైనటువంటి వ్యక్తి గురించి మాట్లాడే వయసు నాకు సరిపోదు. వాస్తవంగా మాట్లాడాలంటే ఈరోజు ఒకే ఒక మాటలో చెప్తున్నాను. విజయనగరం ఒక వెనకబడిన జిల్లా అనేటువంటి క్రమంలో ఎన్నో ఆస్తుల్ని మాన్సాస్ ట్రస్ట్కి ఇచ్చి, మాన్సాస్ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి విద్యను అందించి, ఆ విద్య ద్వారా మా కుటుంబం విద్యను అందుకుని ఈరోజు ఇక్కడ నిలబడుతున్నామంటే ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా తండ్రి గారు చదువుతున్నారు, మా బాబాయ్ గారు చదువుతున్నారు. వారు చదువుకొని రాజకీయంగా పలికారు, సేవలు చేస్తున్నారు. ఈరోజు 3వ తరంగా ఈరోజు నేను నిలబడుతున్నానంటే ఆ తరం నిలబెట్టిన ఈ విద్యా సంస్థలని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎంతో మందికి చదువును అందిస్తూ, ఎంతో మందికి ఉపాధిని అందిస్తూ ఈరోజు ఈ సంస్థ ఎంతో ప్రాచుర్యం చెందిందంటే ఖచ్చితంగా అది టీవీ గారికి తెలియదని ఎటువంటి సందేహం లేదు. అయితే ఆయన గురించి 2 విషయాలు నేను చెప్పాలి. విలువలే ఊపిరిగా, పరోపకారమే తన విధిగా, ప్రజాస్థాయే పర్వమందిగా, వేలాది ఎకరాల దాతగా, సైనిక్ స్కూల్ ప్రధానిగా, విజయనగరం విద్యాదేవునిగా, ఎన్నటికీ సరైన ముద్ర వేసిన మనసున్న మహారాజు మన అందరి రాజు టీవీకి రాజు గారు. మరి అలాంటి రాజు గారు ఇంతసేపు అందరూ కూడా టీవీ రాజు గారి గొప్పలు ఆయన చేసిన ధర్మాలని రాజధర్మాలని చెప్పారు. మనం పూర్వం నుంచి చూస్తే ఎవరైనా దానం చేస్తే కర్ణుడు లాంటి వాడిని చెప్పారు. మనం చూడాలి ఆ దానాలు ఏమైనా మనం ఉంటే వినైనా కానీ, కాకపోతే ఇక్కడ టీవీ రాజు గారు చేసిన దాన ధర్మాలు మనం చూస్తున్నాం, లైవ్గా కనబడుతున్నాయి. ఈ విజయనగరం జిల్లా కానీ ఒరిస్సా నుంచి
మచిలీపట్నం వరకు వారు చేసిన దాన ధర్మాలన్నీ కూడా మనం చూసాం. ఆ పుస్తకం చదివితే పుస్తకం చదవకుండా ముందు కూడా కొన్ని విషయాలు ఇక్కడికి వచ్చినప్పుడు నేను తెలుసుకున్నా. అసలు అలాంటి వ్యక్తులు మన భారతదేశంలో మన ప్రాంతంలో ఉండడం నిజంగా మనం చూస్తాం. ఇది ఒక చిన్నపిల్లలకి అందరికీ కూడా అమ్మ చెప్పినట్లు అందరికీ కూడా తెలియజేసే బాధ్యత మనపై ఉంది. ఎందుకంటే పల్లెటూరు నుంచి ప్రధాని దాకా పలుకుబడిన వ్యక్తి అన్నీ వదిలేసి సింహాసనం అప్పన్న నీరులో గోశాలలో చివరి రోజుల్లో గడిపారంటే అది చిన్న విషయం కాదు. అలాగే ఆయన పార్లమెంటు మెంబర్గా ఉండి ఇన్ని పనులు చూసుకుంటూ కూడా 4 పర్యాయాల పార్లమెంట్ నుండి నేను రికార్డు వెరిఫై చేశాను. ఒక్క రోజు కూడా ఆయన ఆబ్సెంట్ లేదు. అది ఆయన గొప్పతనం. అలాగే ఆగర్భ శ్రీమంతుడు సోషలిస్ట్ పార్టీని ఎంచుకోవడం అందరినీ ఆశ్చర్యంలో ఉంచుతుంది. అప్పట్లో ఇవన్నీ కూడా చరిత్రలో నేను ఇక్కడికి వస్తున్నానంటే ఆయన గురించి ముందు ఇప్పుడు చూడలేదు. కానీ నాకు అశోక్ గారు జనరల్గా సమాజంలో యువర్ వాల్యూ ఏంటి అంటే మీ ఆస్తి ఏంటంటే మీరు ఏం తయారు చేశారు అని అతి విలువైన ఆస్తి మీరు నన్ను అడిగితే సమాజంలో ఏదైనా ఉంది అంటే ఇట్ ఈస్ ద ఇన్కరప్టబుల్ మనీ. ఇన్కరప్టబుల్ తెలుగులో అక్కడ చెప్పాలి తెలియక ఇంగ్లీష్లో చెప్తున్నాను. ద మోస్ట్ వాల్యుబుల్ ఆసెట్ ఇన్ సొసైటీ ఇస్ ద ఇన్కరప్టబుల్ మనీ. అది మనం తయారు చేయగలుగుతామో లేదా అంటే ఈవీజీ రాజు గారు దాంట్లో సక్సెస్ అయ్యారు. మరి అశోక్ గారు లాంటి అబ్బాయి ఉన్నారు కాదు. మరి నాకు ఆనంద్ వెంకటరాజు గారు అధ్యక్షులుగా నేను ఎప్పుడు ఆయనకి ఇంట్రాక్ట్ చేసి కాబట్టి ఆయన గురించి కూడా తెలుసుంటే ఆయన గురించి కూడా పెట్టేవాడిని. సో ఆ ఇన్కరప్టబుల్ మైండ్ ఇప్పుడు అశోక్ గారితో ఆగకూడదు, కంటిన్యూ అవ్వాలి. ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్లో అంతే గారు పోటీ చేశారు, ఎమ్మెల్యే అయ్యారు. కానీ దాంతో సరిపోదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలామంది నాకు తెలిసిన వాళ్ళు. మనం అది ఎంతవరకు నేర్చుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఈ స్పీచ్లు ఈ బుక్ చదివితే ఏమైపోతుందంటే టీవీకి రాజు గారు ఒక మనిషి కాదు, ఒక దేవుడు అయిపోతున్నారు. కోరేది ఏంటి అంటే లెటర్ హ్యూమనైజ్. లేకపోతే మనం ఏమనుకుంటే ఆయన దేవుడు కాబట్టి ఆయన అట్లా ఉంటాడు, మనం తప్పులు చేసి రాలేదు, మనం మనుషులం కాబట్టి అని మనకి ఫీలింగ్ వస్తుంది. అది కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ పాసిబుల్. అండ్ ఆ పాసిబిలిటీకి ఎగ్జాంపుల్ అశోక్. మనం కూడా అది అలా ఉండొచ్చు అంటే మేము కూడా ఇన్స్పిరేషన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.